కుంభమేళాలో పూసలమ్మినటువంటి మొనాలిసా అనేటటువంటి అమ్మాయి ఫేమస్. కుంభమేళా కంటే ఎక్కువ జరిగింది. హిందువులు కుంభమేళా గురించి చర్చించుకుంటుంటే ఆ అమ్మాయి అందాన్ని గురించినటువంటి చర్చ సోషల్ మీడియాలో తీసుకురావడం ద్వారా పెద్ద డైవర్షన్ పాలిటిక్స్ చేయగలిగారు హిందుత్వ ద్వేషులు. అది సక్సెస్ అయ్యారు. వాళ్ళ సక్సెస్ కోసం ఆ అమ్మాయినికి ఇచ్చిన ప్రచారపు ఇంపాక్ట్, అమ్మాయి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం, చివరికి ఆ అమ్మాయిని ఇంట్లో దాచిపెట్టే అంతటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి దాంతో వచ్చిన ఇమేజ్‌తో ఒక ఆయన సినిమా తీయడానికి రెడీ అయితే, అతనితో కొన్ని రోజుల పాటు వెళ్ళడం వల్ల అతను తీసుకెళ్ళి చూపించిందంతా పికప్ అయ్యి, ఆ అమ్మాయి ఏకంగా సినిమాల్లో, తర్వాతన యాడ్లు ఇట్లాంటి వాటిట్లో మూవ్ అయింది. ఆ ప్రచారం చూసిన ఒక ముస్లిం అతను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని ఎక్కడికి కేరళకి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి కంటే డబుల్ వయసు ఉన్నటువంటి అబ్బాయి ఆయన. దాంతో ఇక్కడ లవ్ జిహాద్ అని ప్రచారం జరుగుతుంటే, అబ్బెబ్బే అంటూ ఒక కంటతడి పెట్టేసింది. మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా చూసుకోరు, నేను పూసలు అమ్ముకుని నా కుటుంబాన్ని పోషించాను, అలాంటి పెళ్లి నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పింది. అట్లా కేరళలో పోలీసులు దగ్గరున్న అమ్మాయి పెళ్లికి చేశారు. అట్లాగే కమ్యూనిస్టు నాయకులు ఆ పెళ్లిలో పార్టిసిపేట్ చేశారు. ఇంత సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ మొనాలిసా అని పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద ఫోక్సో కేసు నమోదైందట. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సిఎస్టి ఆదేశాల మేరకు ఎవరైతే ఫరామ్ ఖాన్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదని, 16 సంవత్సరాల 8 నెలలు మాత్రమేనని తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోకపోతే, చివరికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఎన్సిఎస్టి ఇచ్చిన ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కిడ్నాప్ చేశారు, అమ్మాయిని అత్యాచారం చేశారు అన్నటువంటిది కేసు మీలో ప్రధానమైనటువంటి వాదన. వాస్తవానికి ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్కుట్టి, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీం అలాంటి వాళ్ళు, సిపిఎం స్టేట్ సెక్రటరీ ఎంవి గోవిందన్ కూడా వెళ్ళారు. వాళ్ళు చూడకుండా చేస్తారా ఇలాంటివి తెలియదు. ఇప్పుడు నిజం తేల్చాల్సినటువంటిది. ఇప్పుడు అమ్మాయి మళ్ళీ వచ్చి లేదు లేదు నేను మైనర్ కాదు మేజర్ అని ఏమన్నా కంటతడి పెట్టుకుని చెప్తుందని చూడాలి.